క్రీస్తులోడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఈ కూడికలో నా దేవుని కటాక్షం మీ మీద ఉంటుంది. ఆయన మీ మనవులు ఆలకించి ప్రత్యుత్తరమిచ్చు దేవునిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు గనుక సంతోషించి ఆనందించి మీరు ఆనందగానాలతో మీరు తిరిగి వెళుదురుగాక. ఇక కొద్ది నిమిషాలు నేను దేవుని మాటలు చెప్తాను. ఆ మాటలు చాలా జాగ్రత్తగా మీరు ఆలకించి ఆ మాటల యొక్క ఆంతర్యాన్ని గ్రహించి ఆ మాటలు మీ హృదయంలో పదులుపరుచుకొని ఆ మాటలు మీ జీవితానికి ఒక మార్గమై ఉండాలని, ఆ మాటలు మీకు దీపమై ఉండాలని, ఆ మాటల యొక్క శక్తి మీరు అనుదినం అనుభవించాలని పరిశుద్ధాత్మని సహాయాన్ని కోరుకుంటూ ఈ మాటలు నేను మీకు అందిస్తున్నాను. ఇవి నేనేదో బట్టి పెట్టుకుని ఈ మాటలను ఎవరినో ఉద్దేశించి మాట్లాడాలని కోరుకున్న మాటలేమి కావు. దేవుడు నా మనసులో పెట్టిన మాటల్ని నేను మీతో చెప్తున్నాను. సాక్షాత్తు ఇవి ఒకవేళ మీ వ్యక్తిగత జీవితమే అయి ఉండవచ్చు. అలాంటప్పుడు ఈ నా సంగతి అయ్యగారికి ఎవరు చెప్పారు, ఇట్లాంటి పొలలు పెట్టేవాళ్ళు ఉంటారు అని పొలలు పెట్టేవాళ్ళని మీరేమి అప్పుడు తలంచుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మీ సంగతులు ఎవరి సంగతులు నాకు తెలియదు, మీ ముఖ పరిచయాలు నాకు తెలుసు, కానీ మీ జీవిత అనుభవాలు నాకు తెలియదు. మీ కుటుంబాలలో మీరు ఎంత క్షోభను అనుభవిస్తున్నారో, మీరు ఎంత సంతోషాన్ని అనుభవిస్తున్నారో, మీరు గంతులు ఎలా వేస్తున్నారో లేక ఎలా కుప్పకూలిపోయి ఉన్నారో నాకు తెలియదు. ఎందుకంటే నేను మనుష్య మాత్రుడిని, నా పరిధులు వేరుగా ఉంటాయి. కానీ మీ అందరినీ గ్రహించి గుర్తించగలిగిన శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. ఆయనకి మరుగైనది ఏది కూడా లేదు. నువ్వు ఏ ఆశతో ఇక్కడికి వచ్చావో, ఏ కాంక్షతో నువ్వు పరుగులు తీసావు, ఎందుకు ఈ మాటలు వింటున్నావు, నీ హృదయంలో ఉన్న ఆలోచన ఏంటి, నువ్వు తీసుకుంటున్న నిర్ణయం ఏంటి, నీవు అనుభవిస్తున్న క్షోభ ఏంటి అనేది స్పష్టంగా సాక్షాత్తు అన్నీ కూడా ఆయనకి తెలుసు. ఆయనకి మరుగైనది ఏది కూడా లేదు. రేపటి రోజు నువ్వేమి ఆలోచించబోతున్నావో కూడా దేవునికి తెలుసు. రేపటి రోజు నువ్వు ఏ మార్గంలో వెళ్ళబోతున్నావో ఆయనకి తెలుసు. ఆయనకి బోధించగలిగిన జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరు కూడా లేరు. అందుచేత ఈ మాటలు ఎవరికో అని కాదు, నీకే, అది నీ కొరకే అని గ్రహించి, ఇది ఎవరి మాటలో అని కాకుండా ఇది దేవుని మాటలని వివేచించి ఆ మాటల మీద మీ జీవితాన్ని కట్టుకోవడానికి, ఆ మాటల మీద మీ జీవితాన్ని నడుపుకోవడానికి, ఆ మాటలు మీ హృదయంలో పదులుపరుచుకోవడానికి. చూడండి, యాకోబుతో 20 సంవత్సరాల నాడు చెప్పిన మాట నిలిచిపోయింది. ఆయన మర్చిపోలేదు. 20 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నప్పుడు ఆపదొచ్చింది, అక్కరొచ్చింది, ఇక్కట్లో నిలిచిపోయాడు. అప్పుడు గత 20 సంవత్సరాల క్రితం చెప్పిన మాటని ఆయన మరలా ఆయన మరలా రిపీట్ చేసుకుంటున్నాడు, గుర్తుకు చేసుకుంటున్నాడు. నయ్యా, నాకు తోడుగా ఉంటానని, నన్ను దీవిస్తానని, మరలా తిరిగి వచ్చేంతవరకు నాకు తోడుగా ఉంటానని నీవు అన్నావు కదయ్యా, మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అన్నప్పుడు దేవుడు దిగి వచ్చాడు. ఆయన మాట ఇచ్చి మారిపోయే దేవుడు కాదు, ఆయన మాట ఇచ్చి దాటిపోయే దేవుడు కాదు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చలేక చేతులు ఎత్తేసేవాడు కాదు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నీవు ప్రతి క్షణం ఆయన దృష్టిలో ఉన్నావు, నీవు ఆయన మనసులో ప్రతి క్షణం ఉన్నావు. కనుక ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆ మాటల్ని మన గుండెల్లో దాచుకోవాలి, ఆ మాటల్ని మన హృదయంలో పదిలపరుచుకోవాలి, ఆ మాటలతో మన జీవితాన్ని గడుపుకోవాలి, నడుపుకోవాలి. ఇంకొక మాట కూడా నేను మీతో చెప్పాలి. అంటే అదేంటంటే, ఈ లోకంలో నిలిచిపోయేది ఏదైనా ఉందంటే దేవుని వాక్యం తప్ప మరొకటి లేదు. అన్నింటికీ అంతం ఉంది, అన్నింటికీ అంతం ఉంది. ఈ భూమికి అంతం ఉంది, ఆకాశానికి అంతం ఉంది, సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాలకు, గ్రహాలకు అన్నింటికీ అంతం ఉంది. కానీ దేవుని మాటకు అంతం లేదు, దేవుని మాటకు ఎదురు లేదు, దేవుని మాటకు సాటి లేదు. దేవుని మాటల్లో పుటము వేయబడినవి, దేవుని మాటలు శక్తి కలిగినవి. ఆ మాటలు ఎక్కడ ఉన్నా అక్కడ సృష్టిస్తాయి దేనినైనప్పటికీ కూడా. కనుక ఇలాంటి విశ్వాసం మన గుండెల్లో ఉన్నప్పుడు ఆ మాట, ఏ మాట కూడా మనం దాటి పోనివ్వమండి. ఆదికాండం 17వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను చదువుతాను, 2వ భాగాన్ని. ఆ మాటలు మీరు జాగ్రత్తగా వినాలి. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను అని అతనితో చెప్పెను. అక్కడ వ్రాయబడిన మాట, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. ఈ మాటలు
ఆనాడుకి సరిపోయినవి మాత్రం కాదు. ఆనాడు మన పితరులతో చెప్పాడు, మనకు కాదు అని కాదు. ఒకవేళ మనకు కాదు అని అనుకుంటే ఈ గ్రంథం మనకు అప్పగించేవాడు కాదు ఆయన. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చేవాడు కాదు ఆయన. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలు వ్రాసేవాడు కాదు ఆయన. ఈ మాటలన్నీ మనకు కావాలి గనుకయే, ఈ మాటలన్నీ మనకు అవసరము గనుకయే, ఈ మాటలన్నీ మనకు గనుకయే మనకు అనుగ్రహించాడు. మీది కానీ లెటర్ మీకు వస్తుందా? మీ అడ్రస్ లేని ఉత్తరం మీ ఇంటికి వస్తుందా? చెప్పండి. మీ అడ్రస్ లేని ఉత్తరం మీ ఇంటికి వస్తుందా? మీ ఇంటికి వచ్చింది, మీ అడ్రస్ రాస్తుందంటే ఆ ఉత్తరం ఎవరిది? అంతే. ఈ గ్రంథం నీ చేతికి వచ్చిందంటే ఇందులో మాటలన్నీ నీ కొరకు, మన కొరకు. ఇది వాళ్ళకి, ఇది నాకు కాదు అనుకునే పని అయితే దీని మీద నీ అడ్రస్ ఉండేది కాదు, నీ చేతికి వచ్చేది కాదు. గనుక ఆనాడు ఆ దైవజనుడితో లేక ఆ భక్తునితో చెప్పిన ఆ మాట ఈనాడు మనకు కూడా ఆ మాటే. ఆయన మాటలు మార్పు లేనివి, ఆయన మాటలు క్షీణించిపోనివి. గనుక ఆయన చెప్పిన ఆ మాట మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ మాటని మనం విశ్వసించి ప్రార్థన చేసుకుంటే నిశ్చయముగా ఆనాడు ఆ భక్తునికి జరిగిన ఆశీర్వాదమే, ఆ భక్తునికి జరిగిన అభివృద్ధియే, ఆ భక్తునికి కలిగిన వృద్ధియే మనకు కూడా కలుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదు. ఇక్కడ నేను ప్రత్యేకంగా మీకు చెప్పాలనుకున్న నా దేవుని మాటలు ఏంటంటే, నేను నిన్ను అభివృద్ధి పొందించెదను. అభివృద్ధి. రేపటి నుంచి మనకు సంవత్సరాది లెక్కలన్నీ ముగించి కొత్త లెక్కలు స్టార్ట్ చేస్తారు రేపటి నుంచి. ఈ రోజుతో పాత లెక్కలన్నీ పుస్తకం మడతేసి పక్కన పెడతారు. అవును కదా? అందుకే చూడండి, మనకు ఇప్పుడు ఈ వాగ్దానంకి ఒకసారి చూపించిన ఆయన ఆ పుస్తకం చూపించు ఒకసారి. వాగ్దానంలో చూస్తే అదిగో ఆ స్క్రీన్ మీద చూడండి, ఒక పుస్తకం ఉంది, గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో మొలిచింది ఒక మొక్క. ఎంత అభివృద్ధిగా, ఎంత పచ్చగా ఉందో చూడండి. నేల మీద బండిందైతే, నేల మీద మొలిచిందైతే ఎండిపోద్ది. అది గ్రంథమందు మొలిచిన మొక్క. ఆ వాక్యం అనే సారాన్ని పుంజుకొని అందుకొని ఎంత పచ్చగా ఉందో చూడండి. దానికి ఆ సూర్యోదయపు కాంతి బాగా సమృద్ధిగా కలుగుతుంది, దొరుకుతుంది. అందుచేత ఆకు వాడక పచ్చగా ఎంత మృదుమధురంగా ఉందో చూడండి. గనుక ఈ నూతన సంవత్సరంలో తెలుగువారైన మనందరికీ కూడా ఇది తెలుగు సంవత్సరాది అంటారు. అవును కదండి? ఈ క్రొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఒక ఆది అనేది ఎలా ఉంటుంది అంటే ఆశీర్వాదకరంగానే ఉండాలి. అందుకే ప్రభు యొక్క దైవ వాక్కు కూడా మనల్ని ఒక నూతనమైన మార్గంలో నడిపించ ఆశించింది. ఎప్పుడు కూడా దేవుని వాక్యం పాతదైన పద్ధతులలో, నశించిపోయే అనుభవాలలో, క్షీణించిపోయే అనుభవాలలో మన చేయి విడిచిపెట్టేది కాదు. ఎప్పుడు దేవుని వాక్యం మనల్ని నూతనమైన మార్గాల్లో నడిపిస్తుంది. అందుకనే ఇశ్రాయేలీల్ని 40 సంవత్సరాలు వారు ఎరుగని క్రొత్త మార్గంలో ప్రభు వారిని తీసుకొని వెళ్ళాడు. పాతదైన పులిపిండి ఉంది, పాతదైన రోత జీవితం ఉంది, పాతదైన దినములు వాళ్ళకున్నాయి, మార్గాలు వాళ్ళకున్నాయి. కానీ ఎందుకు వాళ్ళు ఎరుగని మార్గంలో ప్రభు వారిని నడిపించాడు అనంటే అది ఆయన ఉద్దేశం, అది ఆయన సంకల్పం. మనల్ని ఆయన ప్రతిదినం ఒక నూతనమైన మార్గంలో నడిపించాలని ఉద్దేశించిన దేవుడు. ప్రతిదినం ఒక కొత్త అభిరుచిని మనకు కలిగించాలని ఇష్టపడిన దేవుడు. ప్రతిదినం నూతనమైన కృపచేత మనలను నింపాలని ఆశించిన దేవుడు. ప్రతిదినం మనలో ఒక నూతనత్వాన్ని చూడాలని కాంక్షించిన దేవుడు ఆయన. నిన్నటి వలె ఈరోజు కాదు, ఈరోజు వలె రేపు కాదు. నిన్న కృప వేరు, ఈనాటి కృప వేరు, రేపటి కృప వేరు. మనం కృపలో అభివృద్ధి చెందుతూ ఆశీర్వదించబడుతున్నాం, దీవించబడుతున్నాం. అంటే మనకు ఈ దినములలో మనకు కావలసింది ఏంటో ఆయనకి తెలుసు. అందుకని ప్రభు అంటున్నాడు, నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేస్తాను. నా ప్రియమైన సహోదరులారా, అభివృద్ధి అనగానే మనకు ఆశ కలుగుతుంది. అభివృద్ధి అనగానే మన గుండెల్లో మరి ఆశలు రంకెలు కేకలు వేస్తాయి. అది నాకే అని. మంచిదే. అయితే ఎలా అభివృద్ధి చెందాలి అనేది దేవుని వాక్యం ఒక రూట్ చూపిస్తుంది. అర్థమవుతుందా? దేవుని వాక్యం ఒక మార్గం చూపిస్తుంది. అడ్డదొడ్డాలకు అభివృద్ధి చెందడం కాదు.
అడ్డదుడ్డాలుగా నేను ఆశీర్వదించబడ్డానని చెప్పుకోవడం కాదు. క్రమము లేకుండా నేను ఆశీర్వదించబడ్డానని చెప్పుకోవడం కాదు. క్రమము లేకుండా నేను గొప్పవాడిని చెప్పుకోవడం కాదు. ఒకవేళ ముందుండి నమస్కారం పెట్టినా వెనకుండి ఉమ్మేస్తారు. అవును కదా? అలాంటి వ్యక్తుల్ని ముందుండి నమస్కారం అని చెప్తారు, వెనక ఈడిది ఒక బొతికే అంటారు. మనకి వినబడకపోయినా అది మాత్రం జరుగుతుంది. అందుచేత అలాంటి అభివృద్ధి మనకు అవసరం లేదు. అలాంటి ఆశీర్వాదం మనకు అవసరం లేదు. మీకు ఎవరికైనా కావాలా? చేతులు ఎత్తండి. అలాంటి ఆశీర్వాదం ముందుండి నమస్కారం పెట్టి వెనకుండి కేకరించి చూస్తుంటారే, అలాంటిది మనకు అవసరం లేదు. కానీ ఎలా ఎలా ఆశీర్వదించబడాలి అర్థమవుతుందా? కొంతమంది అప్పటికప్పుడే ఆ రాత్రికి రాత్రి గొప్ప వాళ్ళు అయిపోవాలనుకుంటారు. కొంపలు కూల్చైనా, ప్రాణాలు తీసైనా, నీచమైన ప్రవర్తన ప్రవర్తించి అయినా ఈ రాత్రికి రాత్రే నేను గొప్పవాడిని అయిపోవాలి, అభివృద్ధిలోకి వచ్చేయాలి అని అనుకుంటారు. అది మంచిది కాదండి. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఆయన సైకిల్ తొక్కడం మేము చూడలేదండి. అట్లాగని సైకిల్ లేకుండా ఉంటుందా? చేతిలో సైకిల్ ఉంటుంది, కానీ ఎప్పుడు సైకిల్ తొక్కడు. దేవుడి దేవల్ల సైకిల్ని నెమ్మదిగా నడిపించుకొని వెళ్తుంటాడు. సైకిల్ తొక్కనోడికి సైకిల్ ఎందుకు అంటే సైకిల్ తీసుకొని వెళ్తాడు. మా పెద్దలు ఎవరు అడిగారట, ఒరే నువ్వు సైకిల్ తొక్కగా మేము ఇంతవరకు చూడలేదురా, మరి తొక్కనోడివి సైకిల్ ఇంట్లో పెట్టి వెళ్ళిపోవచ్చు, నడిచి వెళ్ళిపోవచ్చు కదా అంటే అప్పుడు చెప్పాడట ఆయన, నాకు సైకిల్ తొక్కడం రాకేం కాదు, మీ అందరికంటే స్పీడే దొక్కుతా. మరి ఎప్పుడు మేము చూడలేదు కదరా అంటే ఆయన అన్నాడట, అంటే నేను సైకిల్ తొక్కడం లేదని ఎందుకంటే నడిపించుకుని వెళ్తున్నాను, ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఒక 1000 రూపాయల కాగితం 500 రూపాయల కాగితం గాలి కొట్టుకుంటూ వచ్చి నా సైకిల్ చక్రానికి తగులుకుంటుందేమోనని. చూసారండి? ఎప్పుడు కిందే చూసి నడుస్తూ వెళ్తుంటాడు సైకిల్ ఇట్లా పెట్టుకొని. ఎందుకంటే ఏ గాలికి ఏ 500 రూపాయలు వస్తుందోనని. కష్టపడి సంపాదిద్దామని కాదు. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఈరోజు నా కష్టార్జితాన్ని నా దేవుడు దీవించి నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంచితే చాలని కాదు. ఈరోజు నా కష్టార్జితాన్ని నా దేవుడు నాకు ఆశీర్వాదకరంగా మలిచి నేను తినే ఆహారాన్ని, నేను తాగే పానీయాన్ని ఆయన పరిశుద్ధపరిచి ఆశీర్వాదకరంగా నాకు అనుగ్రహించాలి అని కాదు. ఏదో ఒక దోపుడు సొమ్ము కొరకు. ఈ రోజున నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని కుయుక్తులో అర్థమవుతుందండి. ఎన్ని మోసాలు చేయాలో అన్ని విధాలుగా. ఎందుకంటే నేను అభివృద్ధిలోకి రావాలి అట్లాని కాదండి. ఒక రాత్రిలోనే అభివృద్ధి పొందడం, ఒక రాత్రిలో గొప్పవాళ్ళం అయిపోవడం అలా కాదు. కానీ ఒక రూట్, ఒక మార్గాన్ని పరిశుద్ధ గ్రంథం చూపిస్తుంది. అలా మనం అభివృద్ధి చెందాలి. స్తోత్రం కలుగును గాక. ఎలా అభివృద్ధి చెందాలి అనంటే మొదట మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే ఒక విత్తనము వలె మనం అభివృద్ధి చెందాలట. ఎలాగండి? ఒక విత్తనము వలె. ఒక విత్తనాన్ని భూమిలో వేసేస్తే ఆ విత్తనం ఎవ్వరు ఎన్ని ఆటంకాలు వేసినా, ఎన్ని ఇబ్బందులు కలుగు చేసినా ఎవ్వరు ఆపలేని తనంతట తానే అభివృద్ధి చెందుతుంది విత్తనం. మీకు అర్థమవుతుందా? విత్తనాన్ని విత్తిన తర్వాత ఆ విత్తనానికి మనం కూర్చొని భజన చేయాల్సిన అవసరం లేదు. విత్తనమా ఎప్పుడు వస్తావు బయటికి అని భజన చేయాల్సిన అవసరం లేదు. ఆ విత్తనానికి చుట్టూ కూర్చొని మనం జపం చేయాల్సిన అవసరం లేదు. ఒక విత్తనం సారవంతమైన భూమిలో పడినప్పుడు ఆ విత్తనం తనంతట తానే శక్తిని పొందుకుంటుంది. తనకు కావలసిన ఆ శక్తిని సంపాదించుకుంటుంది. ఎంత మన్ను పైన పడినా, ఎన్ని ఆటంకాలే వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా ఆ విత్తనం తప్పనిసరిగా మొలకెత్తుతుంది. చూడండి ఆ మాటని పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 4వ అధ్యాయం 27వ వాక్యం మనం గమనించినప్పుడు, ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేలుకొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే. చూసారండి?
ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే, అభివృద్ధి చెందినట్లే. ఎలా అభివృద్ధి చెందాలి మనము అనంటే, బలవంతాన ఎవరో సహాయంతో ఎవరో ఏదో ఇస్తారు, ఎవరో ఏదో తెస్తారు, ఎవరో నా కొరకు ప్రార్థన చేస్తారు, ఎవరో నా కొరకు చెమట కారుస్తారు, ఎవరో కాదు, నీకై నీవే అభివృద్ధి చెందాలి. చాలామంది యవనస్తుల దగ్గర ఉంటుంటాను ఈ మాట నేను. మా నాన్న ఏం సంపాదించి పెట్టి పోలేదండి, మా తల్లిదండ్రులు మాకేం సంపాదించి పెట్టలేదండి. చూస్తారండి, ఇంకొంతమంది యవనస్తులు ఉన్నారండి, వాళ్ళు ఏమంటారంటే, మా అత్త మామూలు ఏమీ లేదండి, సిగ్గులే, మా అత్త మామూలు మాకేమీ లేదు, మా తల్లిదండ్రులు మాకేమీ చేసి పెట్టలేదు, అందుకే మేము ఇలా ఉన్నాం. నో, దేవుడు నీకు సామర్థ్యాన్ని అనుగ్రహించి, దేవుడు నీకు ఆలోచన ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, ఆయన నీకు ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళే ఆ సదుపాయాలు సమకూర్చినప్పుడు, ఆ సదుపాయాలని నీవు ఉపయోగించుకొని నీకై నీవు ఒక విత్తనము కదా భూమిలో పడితే ఎలా తనకై తాను శక్తిని పొందుకొని అభివృద్ధి చెంది అది మహావృక్షం అవుతుందో ఆ రీతిగా నీవు అభివృద్ధి చెందాలి. సొదొమ రాజు వచ్చి అబ్రహాము దగ్గర, ఈ జనాన్ని నాకు ఇచ్చి, ఈ సైన్యాన్ని నాకిచ్చి, ఈ ఆస్తంతా నువ్వు తీసేసుకో, నేను రాజును గనుక అంటున్నారండి. ఈ సైన్యాన్ని, ఈ జనాన్ని నాకు ఇచ్చాయి, డబ్బు కావాలన్నా ఆస్తి కావాలన్నా నువ్వు తీసేసుకో, నీకు కావాల్సిన ఆస్తే కదా, నీకు ఉపయోగపడేది అదే కదా అన్నాడు. అబ్రహాం రోషం గల మాట, ఆ మాట మన నోట ఎప్పుడు ఉండాలండి. ఏమన్నాడు తెలుసా? నేనే అబ్రహామును ఆశీర్వదించి తినని నీవు అనుకుంటున్నట్లు, రేపటి రోజు నేను వినకపోయినా నువ్వు ప్రక్కకి వెళ్ళి ఏమంటావు తెలుసా? ఈరోజు అబ్రహాం గొప్పవాడయ్యాడంటే, అబ్రహాం ఆశీర్వదించబడ్డాడంటే, అబ్రహాం అభివృద్ధి చెందాడంటే నా వలనే, నేను ఇవ్వబట్టే కదా, నేను పెట్టుబడి పెట్టబట్టే కదా, నేను వ్యాపారాన్ని చూపెట్టబట్టే కదా, నేను ఉద్యోగాన్ని ఇవ్వబట్టే కదా, నేను ఆధారంగా నిలబడబట్టే కదా అంత గొప్పవాడయ్యాడని నీవు అనకుండా ఉండినట్లు. అంటే అర్థం ఏంటంటే, నా దేవునికి చెందవలసిన ఆ ఘనత మరెవరికి చెందకూడదు అంతే. ఒకరి ద్వారా కాదు నేను ఆశీర్వదించబడవలసింది, ఒకరి ద్వారా కాదు నేను అభివృద్ధి చెందవలసింది, ఒకరి దయాదాక్షణ్యాలతో కాదు నేను బ్రతకాల్సింది. తగు కృప నా దేవుడు నాకు ఇస్తాడు, తగు శక్తి నా దేవుడు నాకు ఇస్తాడు, తగు ఆలోచన నా ప్రభు నాకు ఇస్తాడు, తగు వివేకం నా ప్రభు నాకు ఇస్తాడు, తగు సామర్థ్యాలను దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహించిన ఆ సామర్థ్యతను బట్టి, ఆయన అనుగ్రహించిన ఆ కృపను బట్టి, ఆయన అనుగ్రహించిన ఆ ఆశీర్వాదమును బట్టి నేను గొప్పవాడిని కావాలి. ఈ ఆశ మీ అందరికీ కావాలి. రోషంగా ఈరోజు తీర్మానం చేసుకోండి. ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచి వారి దయాదాక్షణ్యాల కొరకు మనం పూటపడి ఉండవలసిన అవసరం లేదు. ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకరి దగ్గర మనం ఊడిగం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నా ప్రభుని అడిగితే ఆయన అనుగ్రహించుటకు సిద్ధంగా ఉన్నాడు. నా ప్రభుని అడిగితే ఆయన ధారాళంగా ఆకాశపు ద్వారాలు తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తమ దీవెనల వర్షాన్ని నీ మీద కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కొరకై ఆయన ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్న దేవుడు కనుక నీకై నీవు లేవాలి, నీకై నీవు బలాన్ని పొందుకోవాలి, నీకై నీవు ప్రకాశించాలి, నీకై నీవు అభివృద్ధి 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 స్తోత్రం కలుగుగాక. మరొక వ్యక్తి కూడా మీ ఎదుటికి వస్తాడు. అతడు యోసేపు. యోసేపు చరిత్ర మనకేం చెప్తుంది? ఒక రోజున వరుసగా వచ్చి నిలబడ్డారు అన్నదమ్ములంతా, బారుదోలాలు నిలబడ్డట్టు నిలబడ్డారు. పొట్టోడు పొడుగోడు, ఎర్రటోడు నల్లటోడు తెల్లటోడు పొట్టోడు మొత్తం వరుసగా నిలబడ్డారు. అర్థమైపోయింది యోసేపుకి, ఆనాడు నా దేవుడు నాకు చూపించిన దర్శనమే కదా ఇది. ఈ దర్శనాన్ని విశ్వసించే కదా గోతులో వేయబడినప్పుడు నేను మౌనంగా ఉన్నది.
ఈ దర్శనాన్ని బట్టియే కదా పిడిగుద్దులు గుద్దుతున్నప్పుడు నేను మౌనంగా ఉన్నది. ఈ దర్శన ఆధారం చేసుకునే కదా చెరసాల మధ్య సంఖ్యల మధ్య నేను ఉన్నప్పుడు నేను కన్నీళ్లు కార్చి ప్రార్థించింది. అంటే నా దేవుడు నాకు చూపించిన ఆ దర్శనం నెరవేరే కాలం ఇది. అలా మౌనంగా వాళ్ళ ముఖాలన్నీ చూశాడు. మనిషి మాత్రుడు కదా, తట్టుకోలేక లోపలికి వెళ్ళి బోరు నేర్చుకున్నాడు. దెబ్బతిన్నవాడు కదా, గుండె రగిలిపోయింది. నా శత్రువులు నా ఎదుటికొచ్చి నిలబడ్డారే అని కాదు, నీ దర్శన కాలం నెరవేరడానికి ఇంతకాలం ఈ క్రొత్త మార్గంలో నేను నడవలసి వచ్చిందని ఆయన అన్నట్టు. నా ప్రియ సహోదరులారా, ఆ తర్వాత వచ్చి వాళ్ళతో ఆయన కనుపరుచుకున్నాడు. వాళ్ళకు ఆశ్చర్యం అనిపించింది. ఇంత గొప్పవాడు ఎలాగయ్యావు? యోసేపు ఒకటే చెప్పాడు, నేను దేవునికి భయపడిన వాడిని. నాకు మీరందరూ దూరమైనా ఆయన దూరం కాలేదు. నాకు మీరెవ్వరు తోడు లేకపోయినా ఆయన తోడు నాకు దూరం కాలేదు. నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. నేను ఏ మనుషుల సహాయం వలన పైకి రాలేదు. నేను ఏ సామంతులు, ఏ శక్తివంతులు, ఏ అధికారులు, ఏ రాజ్యాధి నేతల వలన నేను గొప్పవాడిని కాలేదు. ఒక విత్తనము కదా నేలలో వేస్తే అది ఎలాగైతే శక్తిని పొందుకొని పైకి వస్తుందో అలాగుననే ఈ రాత్రి నా ప్రియ సహోదరులారా, యోసేపుకు తోడుగా ఉన్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. యోసేపుకు తోడుగా కార్యములను సఫలము చేసిన దేవుడు నీ పక్షాన కార్యములు సఫలము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ చిన్న వ్యాపారమే ప్రారంభించినా, ఏ చిన్న ఉద్యోగమే నువ్వు చేస్తున్నా, ఏ చదువుల రంగంలో నువ్వు ముందుకు వెళుతున్నా, ఏ స్థితిగతుల మధ్య నువ్వు నిలిచినప్పటికీ నీకు కూడా నీ శక్తి మీద నీవు నిలిచేటట్లు, నీ జ్ఞానం మీద నీవు రాణించేటట్లు, నీ యొక్క సామర్థ్యత మీద నీవు శక్తిని పొందుకొని ప్రకాశించేటట్లు నా దేవుడు నీకు కృపను అనుగ్రహించునుగాక. నా దేవుడు నీ చేతులు పట్టుకొనుగాక. నా దేవుడు నిన్ను బలపరచునుగాక. ఆయన నిన్ను సమాజంలో ఒక సాక్షపు స్తంభముగా స్థిరపరచునుగాక. ఈ రాత్రి మీకు ఆ రోషం రావాలి. ఇంకా యవనస్తులైన వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్న పెద్దలను పీక తినకండి. యవన ప్రాయంలో ఉండి సంపాదించగలిగిన వయసు వచ్చినప్పటికీ కొంతమందికి కుటుంబపు బాధ్యతలు తెలియవు. బొంగునాథంగాడు పెరిగాడు. బొంగునాథంగాడు ఇంకా పాకెట్ మనీ అడుగుతుంటాడు వాళ్ళ తండ్రిని. పాకెట్ మనీకి ఇస్తావా ఇవా? ఎందుకురా పాకెట్ మనీ నీకెందుకు ఉంటుందిరా? మిరపకాయ బజ్జీలు వేయాలిగా. వీడు మిరపకాయ బజ్జీలు వేయడానికి పాకెట్ మనీ కావాలట. ఏమిరా బాబు, పని చేయొచ్చు కదరా, ఏదో ఒకటి చేయొచ్చు కదరా. సర్చింగ్లో ఉన్నానండి. ఏది 8 సంవత్సరాల నుంచి సర్చింగా? నీ సర్చింగ్ సావా. దేవుని పాదాలు పట్టుకో. దేనినైనా చేయుటకు కావలసిన సామర్థ్యతను అడుగు ప్రభుని. దేనినైనా రాణించగలిగిన ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని ప్రభుని అడుగు పాదాలు పట్టుకొని దేనినైనా, ఏ చిన్నదైనా సంతోషంగా ప్రారంభించి అందులో ఒక ఘన విజయాన్ని చూడు. అలా చేయుటకు కావలసిన సామర్థ్యాన్ని నా దేవుడిస్తాడు. ఏ దిక్కు దశలేని, ఏ తోడు నీడలేని పరాయి దేశంలో యోసేపు ఒక్కడిగా ఫలించాడు, ఒక్కడిగా అభివృద్ధి చెందాడు. ఆయన ఏమైనా ప్రైవేట్ క్లాసుకి తిప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమండి, ఆయనకి ఏమన్నా కంప్యూటర్ కొనిపెట్టి, సిస్టమ్ కొనిపెట్టి, కంప్యూటర్లో జాబ్ సెర్చ్ చేసి టెక్నాలజీ పెంచుకొని అది చెయ్యి ఇది చెయ్యని ఆయనకు బోధించే వాళ్ళు ఉన్నారండి? లేవు. ఎన్ని అవాంతరాలు ఎదురయ్యాయో, ఎన్ని ఆటుపోట్లు ఎదురయ్యాయో, ఎన్ని నిందలు అవమానాలు అతను భరించవలసి వచ్చిందో వాటిలన్నిట్లో ఒంటరిగానే నిలిచాడు.
ఒంటరిగానే నిలిచాడండి, ఏ తోడు కోరలేదు. ఎందుకంటే ఆయనకు దేవుడు తోడున్నాడు గనుక. నీకు నా దేవుడు తోడున్నాడు. సహోదరి, నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. సహోదరుడా, నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీవు దేనిలో రాణించలేవని అనుకుంటున్నావో దానిలోనే నా దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇస్తాడు. నీవు ఏది చేయలేదు అనుకుంటున్నావో దానిని చేయ సామర్థ్యతని నా దేవుడు నీకు ఇస్తాడు. ఈ సంవత్సరాదిలోనే, ఈ సంవత్సర ప్రారంభంలోనే, ఇదిగో ఈ యొక్క ఏప్రిల్ మాసం మొదటి దినాన ఆయన పాదాలు పట్టుకొని ధైర్యంతో శక్తి కలిగిన కార్యాలు చేయడానికి పూనుగా నా దేవుని పక్షాన జయము నీకు కలుగుగాక, దీవెన నీకు కలుగుగాక, ఆశీర్వాదం నీకు కలుగుగాక, అభివృద్ధి నీకు కలుగుగాక, ఆటంకాలు తొలగుగాక. నా దేవుని కృప నీకు సమృద్ధిగా దొరుకుగాక. ఒకటి, విత్తనము వలె అభివృద్ధి చెందాలి. ఈ విత్తనము వలె అంటే ఎవ్వరూ ఆపలేని తనంతట తానే పొందే అభివృద్ధి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక రెండవ విషయానికి వద్దాం. రెండవ విషయం ఏంటంటే తామర పుష్పము వలె మనం అభివృద్ధి చెందాలంట. స్తోత్రం చెప్పకపోయారా? ఎలాగా గట్టిగా. తామర పుష్పం ఎంత, దాని బతుకెంత. నిన్న శ్రీలంకలో ఉన్నాం మేము. శ్రీలంక రాత్రి 7:30-8 గంటలకే వచ్చాను. మేము ఇంచుమించు 12 మందిగా వెళ్ళాం శ్రీలంక. కూడికలుంటే ఓయ్ బాబా, ఏ హోటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తామర పుష్పాలు తెగ పెంచుతున్నారు వాళ్ళు. ఏ హోటల్కి వెళ్ళినా వెల్కమ్ డ్రింక్ ఇవ్వడం, సొక్కాకి ఒక తామర పువ్వు పెట్టడం, చెవులో పెట్టడం ఎంతో మేలు. వాళ్ళ సాంప్రదాయం అది. ఏ గార్డెన్లోకి వెళ్ళినా, ఏ హోటల్లోకి వెళ్ళినా ఏ చిన్న దాంట్లో కూడా అంత కుండీలోనైనా తామర పుష్పాన్ని పెంచుతున్నారు వాళ్ళు. ఏంటి తామర పుష్పము వలె మనం పెరగాలంటే అర్థం ఏంటంటే ఈ తామర పుష్పానికి స్పీడ్ గ్రోత్ చాలా త్వరగా అభివృద్ధి చెందుతుందట. మీకు అర్థమైందా? మొదటేమో విత్తనము వలె అభివృద్ధి చెందాలట. రెండవదేమో త్వరగా అభివృద్ధి చెందాలి. 18 సంవత్సరాల నుంచి ఆ పనే చేస్తున్నాడు. ఏరా పోయా ఫస్ట్ క్లాస్ అన్నా, ఇంకా చేస్తున్నాను, ట్రై చేస్తున్నాను అంటాడు. ఇంకెప్పుడు ట్రై చేసేది? ముసలోడు అయిపోయి పొళ్ళుడిపోయి అప్పుడా 25 ఏళ్ళు దాటిపోయాయి. అదే బడ్డీ కొట్టు, అదే చెమట కార్చడం, అదే బానిసపు బ్రతుకు, అందులో అభివృద్ధి కనిపించట్లేదు. నాకు ఒక మహానుభావుడు తెలుసు. నేను సేవకు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. అదే తాపి, అదే కర్ర, అదే మట్టపు గుండు. దేవుడు మారితే అంతలో ఒట్టు. అవునండి, నాకు సావుకు, నేను ఇక్కడ సావుకు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నేను చాలా కాలం నుంచి తెలిసిన వ్యక్తే. అదే మట్టపు కర్ర, అదే తాపి, అదే కొలనూలు, కానీ ఏం మారట్లే. అదే ఒక దగ్గరికి వెళ్ళడం, ఆ 25 రూపాయలు, ఆ 50 రూపాయలు, ఆ 70 రూపాయలు, ఆ 100 రూపాయలు. ఇప్పుడు దేవుడి దేవల్లో 600 రూపాయలకే వచ్చింది లేండి కూలి. అంతే. ఈ 25 ఏళ్లలో కాస్త పెరిగిన వ్యవహారం కనిపించట్లే. మనలో కూడా కొంతమంది ఉన్నారండి, ఏ ఎదుగు బొదుగు లేదు. అదే 23వ కీర్తన, అదే 1వ కీర్తన, అదే చిన్ని ప్రార్థన, ఇంకేం మార్పు లేదు. వాళ్ళకి ప్రార్థన అంటే ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, ఆమేన్. ఇంకో మాట చేయరా, మా అమ్మ తండ్రి, మా అమ్మ దేవుడా, మా నాయన దేవుడా, మా తాత దేవుడా, నాకు కూడా దేవుడా, వందనాలయ్యా. ఇంకేం ఎదుగు పొదుగు ఉండదు, అభివృద్ధి కనిపించదు. ఇంకేమైనా వాక్యం చదవాలంటే యెహోవా నాకు ఆపరే, నాకేమీ లేదు. ఇంకా స్త్రీలైతే, మహాతల్లులు అయితే కొంతమంది నా పిండి పుసుకు తొట్టే, నా నూనె బుడ్డే, ఇంకంతే. అక్కడి నుంచి దాటే పనే లేదు, ఇక అక్కడి నుంచి వేరే వాక్యం తెలియదు. నా ప్రియమైన సహోదరులారా, స్పీడ్ గ్రోత్.
ఒక తామర పుష్పాన్ని చూడండి, దాని ఎదుగుదల ఎలా ఉంటుంది, దాని యొక్క సమర్పణ ఎలా ఉంటుంది, దాని యొక్క ప్రత్యేకమైన జీవితం ఎలా ఉంటుంది, దాని యొక్క వైభవం ఎలా ఉంటుందో అలా ఎదగాలి. స్తోత్రం కలుగుగాక. ఈ సంవత్సరాదిలోనే ఒక తీర్మానంతో ప్రభువా నా యొక్క జీవితంలో ఇక మీదట ఆ స్పీడ్ గ్రోత్, ఆ త్వరగా అభివృద్ధి చెందే ఆ కృప నాకు కావాలయ్యా. స్తోత్రం కలుగుగాక. చూడండి, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వాక్యం. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి పొందును. ఎలాగంటండి? అయిపోయి నోళ్ళు తెరిచి మాట్లాడండి. నాకు అశోక చెట్లు అంటే చాలా ఇష్టం. అశోక చెట్లు అంటే తెలుసా? పులుసా? ఎత్తుగా ఎదుగుతాయి. ఈ చెన్నై వైపు, మాకు నెల్లూరు వైపు కూడా ఉంటాయండి. ఎక్కువగా చర్చిస్కి ముందు అందంగా వేస్తారు అశోక చెట్లని. వాడు ఏమి ఇంకా కొమ్మలు రెమ్మలు ఏమి ఉండవు దానికి. బ్యాచులర్ లైఫ్ నిటారు వెళ్ళిపోద్ది అంతే. కిస్మిస్ చెట్టు లాగా ఉంటుంది. సరే, ఇక్కడ వేద్దామని అప్పుడు పాక మందిరం, ఇక్కడ చిన్న మందిరం, ఇక్కడ మనం టెంట్లు వేసుకుని హోల్ నైట్ జరిపించేవాళ్ళమి. ఈ చుట్టూ ఇక్కడి నుంచి చుట్టూ అదిగదిగో ఆ ముందున్నాయి చూడండి, ఇప్పటికీ అవి అప్పుడు వేసినాయే. ఈ మందిరం కట్టలా అప్పుడు, అవి వేసినప్పుడు. ఈ రాజమండ్రి దగ్గర మొక్కలు అమ్ముతారు, ఏమంటారు దాన్ని? కడియం. అక్కడికి వెళ్ళి తెచ్చా. సరే, ఆ అశోక చెట్లు వేద్దామని అడిగా ఆయన్ని. ఏమండి, నాకు ఒక 50 చెట్లు దాకా కావాలండి అన్నాను. ఆయన పక్కున్నవి, దేనికండి మీకు అన్నాడు. మరి చర్చ్ అండి, క్యాంపస్లో చుట్టేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఆయన ఒకటే మాట అన్నాడు, ఇప్పుడు వేస్తే అవి పెద్దవయ్యేసరికి నువ్వు ముసోడు విప్పుతావు అన్నాడు. ఏమన్నా, దానికి ఎదుగుదల తక్కువ అండి, చాలా తక్కువ. ఇప్పుడు మీరు చూసే చెట్లన్నీ 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలకే ఆ స్థితికి వచ్చేయి. సంవత్సరానికి ఎంత ఎదుగుతుంది ఆ లెక్కన. ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళే మొక్కలు పెద్దవయ్యి నీకు నీడనివ్వాలి అంత అనుకుంటే నువ్వు ముసలోడు అయిపోతావు, పొల్లుడు పోతానేగా అన్నాడు. దండం బాబు వద్దులేని చెప్పాను. ఎందుకు ఇప్పుడు మనకు చర్చికి ముందున్నాయే అలాంటి మొక్కలు ఇక్కడి నుంచి మొత్తం 10 అడుగులు కోటి 10 అడుగులు కోటి 10 అడుగులు కోటి 10 అడుగులు కోటి వేసాం, మొత్తం వేసాం. దేవుడి మందిరం కట్టేటప్పుడు మొత్తం దీమన్నాడు ఏసన్న గారు. అవి వచ్చి అడ్డం లేకపోతే అవి ఉంచలేరా, ఇది తీసేయి అన్నాడు. నా చేతులతో నాటి పీకే ప్రతి చెట్టు నన్ను చూసి పక్క నవ్వింది. అయిపోయిందా నీ సోక, అయిపోయిందా అట్లా. ఏం చేసింది మరి? మా చేతులతో తీసా అవి మాత్రం అడ్డం లేకపోతే అట్లా ఉంచాను. ఇప్పటికీ అంత ఎదిగినాయి. మరి కొన్ని చెట్లు ఉన్నాయి, వాటిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మన కళ్ళుకు కనబడుతుంది. నెల నెలకి ఆ అభివృద్ధి కనబడుతుందండి. అరే పోయిన నెల ఇంతే ఉంది, ఈ నెల ఇంత అయింది, వచ్చే నెల ఇంత అయింది. అబ్బో, దేవుని వాక్యం అంటుంది అలా అభివృద్ధి చెందాలి నువ్వు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా కాదు, ఏదో చేస్తున్నాను విశ్వాస జీవితం అన్నట్లుగా కాదు, ఏదో భక్తిగా ఉంటున్నాను అని కాదు, ఏదో చేస్తున్నాను అన్నట్లుగా కాకుండా నీ అభివృద్ధి తేటగా కనబడాలి. క్రీస్తులో నువ్వు ఎంతగా ఎదుగుతున్నావు, క్రీస్తులో నువ్వు ఎంత బలపడుతున్నావు, క్రీస్తులో నువ్వు ఎంత ఆయన శక్తిని ఆస్వాదించుకుంటున్నావు. కొంతమంది చూడండి, ఇట్లా అంటున్నానని నన్నేమనుకోకండి, పళ్ళాలు కేజీలు దిగమింగుతారా? ఎప్పుడన్నా చూడండి నీరసంగానే బక్కగా, నా ఏం కడుపులో నాకు అర్థమై సావదు. కానీ మనం ముగ్గురు తినేది వాళ్ళు ఒక్కరు తింటారు. తిని ఎట్లుంటారో తెలుసండి, నీరసంగా.
అబ్బా పాపం జానుడు కడుపు ఏం తినలేదు పాపం, ఏమైనా తింటావరా అంటే మా ఊర్లోకి గంగిరెద్దులు తీసుకుని వచ్చేవాళ్ళు. గంగిరెద్దుల్ని దానికి గనక డ్రమ్ము కొడితే ఎగురుతుంది, 2 కాళ్ళతో ఎగురుతుంది. డ్యాన్స్ వేయిస్తాడు. డ్యాన్స్ వేయించి ఏమంటాడు తెలుసా దాన్ని, అమ్మా గంజి తాగుతా అంటే ఇట్లా అంటుంది. గడ్డి తింటా అట్లా అంటుంది. అయ్యగారికి నమస్కారం పెట్టు అంటే కాలు తింట అంటుంది. దానికి అయ్యి తప్ప ఇంకేం తెలీదు. నేను ఇట్లా అంటున్నానని మీరు బాధపడకండి, మీరు మరోలా భావించకండి. నేను ఒకవేళ శరీరానుసారంగా అట్లాగా ఒకవేళ మీకు పోలికగా చెప్పిన కొంచెం స్పిరిచువల్గా ఆలోచించండి. ఎంతకాలం నుంచి కూర్చుంటుంటున్నావు దేవుని వాక్యమైన ఆహారాన్ని? ఎన్ని సంవత్సరాల నుంచి విశ్వాస జీవితం నువ్వు చేస్తున్నావు? ఆ విశ్వాస జీవితంలో నీకు ఉండవలసిన ఆ గ్రోత్, ఆ అభివృద్ధి ఎంతవరకు ఎదుగుతున్నావు? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీరు చదువుతారండి, చూడండి ఆ మాట కూడా. రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు. చూసారండి అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేనికి బయలుపరచబడింది ఆయన నీతి? విశ్వాసమందు అంతకంతకు చెప్పండి అభివృద్ధి చెందాలంటండి. ఆ అభివృద్ధిలో అభివృద్ధి నలుగురికి తేటగా కనబడాలి. స్తోత్రం చెప్పండి. నిన్ను చూసిన వాళ్ళు అనుకోవాలి ఏమనంటే, ఈ వ్యక్తి దేవునిలో నాటబడిన వ్యక్తి, ఈ వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఇతను దేవునిలో బలపడుతున్నాడు. ఎందుకంటే ఆ బలాన్ని పొందుకునే వ్యక్తి ఎదుగుతాడు. అర్థమవుతుందా? నేను చాలాసార్లు చెప్పుంటాను, మీకు సందర్భం వచ్చింది, జ్ఞాపకం వచ్చింది, చెప్తున్నాను. ఆ జుడుగు అనే దగ్గర అమరావతి ఉంది కదా, బయ్యవరంకి వెళ్ళే దారిలో జుడుగు అనే కూరుంది. అక్కడ ఒక మీటింగ్కి పంపించింది మేరక్క గారు నన్ను. సరే నేను వెళ్ళా. చిన్న సిమెంట్ రోడ్డు, వాకింగ్ చెప్పి ముగించాను. ఆఖరిలో ప్రార్థన చేస్తుంటే గట్టి ఎత్తుకుంటే ఎంత ఒక 50-60 మంది, అది పెద్ద మహాసభ ఏం కాదు. ఆఖరిలో నేను ప్రార్థన చేస్తుంటే ఒక ఆమె ఒక పిల్లగాడిని ఎత్తుకొని వచ్చింది. వాడు చూస్తే ఎట్టున్నాడంటే నాకు దడెత్తుకుంది. వాడిని చూస్తే గుండె జల్లుమనింది నాకు. ఎందుకంటే సన్న కాళ్ళు, సన్న చేతులు, మునక్కాళ్ళు ఉంటాయే. నా ముందేమంతా మహిళా మండలిలు కూర్చున్నాయి, నాకు వచ్చే ఎగ్జాంపుల్స్ కూడా అయ్యే వస్తున్నాయి. మరి మునక్కాళ్ళు ఉంటాయి కదా, అట్లా ఉన్నాయి వాడి కాళ్ళు చేతులు. ఇక తల అంటారా, దోసకాయ ఉంటుంది, దోసకాయ ఇంత తల, ఇంత కాళ్ళు, ఇంత చేతులు, కళ్ళు జీబు లైట్లు లాగా ఉన్నాయి. ఇట్లా వాడిని చూస్తే గుండె జల్లుమనింది నాకు. వాళ్ళ తల్లి తీసుకొని చేర్చింది. అయ్యా వీడు పుట్టకపోయి ఉంటే బాగుండే మాట, వీడి కోసం ప్రార్థన చేయండి. ఏం తినడు, ముద్దెత్తడు, వీడి వయసు ఏమో ఇంత, నిందలు అనుభవిస్తున్నానయ్యా, వీడి కోసం ప్రార్థన చేయ్యా అంటే ప్రార్థన చేశాను. కానీ నాకు ఆ రూపం నా కళ్ళల్లోంచి పోలా, అంత వికారంగా ఉన్నాడు. సరే ప్రార్థన చేసేసి వచ్చేసాను, లేండి అయిపోయింది. ఒక 2 నెలల తర్వాత మరలా ఈ నల్లపాడు దగ్గర వెంగళాయపాలెం అనే కూరుంది. మున్సిపల్ స్కూల్ గ్రౌండ్లో మన సంఘ పెద్ద లోకా గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మమ్మల్ని తీసుకెళ్ళి కూటం పెట్టించాడు. సరే చిన్న మున్సిపల్ గ్రౌండ్ అది. వాక్యం చెప్పి ప్రార్థనలు చేసి 4 లైట్లు కట్టారు, 2 మైకులు పెట్టారు, స్పీకర్లు, అవి సర్దుతూ ఉంటే అక్కడ కుర్చీ చేసుకుని కూర్చున్నాను.
ఒక ఆవిడ వచ్చి దిక్కులు చూస్తుంది. ఆమెను ఏమ్మా అన్నాను. ప్రార్థన చేసుకోవాదామనే అనింది. సరే రండి అన్నాను. ఆమె వచ్చి నాకు మరే మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తావా అని. ఇట్లాగే మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తావా? నేను అన్నాను, నువ్వేమన్నా సోనియా గాంధీ కూతురువా? ఇంతమంది వచ్చి వాక్యం విని ప్రార్థన చేసుకొని పోతే నీకు ఒక్కదానికి నేను స్పెషల్గా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలనా? నా దగ్గరికి రా, ప్రార్థన చేస్తాను రా. నీకు ఒక్కదానికి ప్రత్యేకంగా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే మిగతా వాళ్ళంతా ఏమనుకుంటారు? చూడు పాస్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాడు, మేము పిలిస్తే మా ఇంటికి రాలేదు. అందులో పోటీ తత్వం ఎక్కువైపోయి మన భారతదేశంలో కదా. దానికి ఒక రద్దాంతం, రణరంగం మడలను అందరికీ ఒకే కోలతో కొలిస్తే ఏ బాధ లేకుండా పోద్దు కదా. అందుకని రామరా ప్రజలు దగ్గరికి రా అన్న. నా కాదండి మా అబ్బాయికే అనింది. మరి ఆయనేడి? ఆయన ఏమన్నా రాజీవ్ గాంధీ మనవడా? ఆయనేడమ్మా అన్న. ఇంట్లో ఉన్నాడా అనింది. తీసుకురాబో, ప్రార్థన చేస్తాను, తీసుకురాబో. ఇప్పుడు రాకూడదు, రాత్రులు ఇంటికి నేను రాకూడదు, తీసుకొని రా అన్నాను. పాపం ఆవిడకి ఏమనిపించిందో తిన్నగా వెళ్ళి, మీరు నమ్మండి బాబా, ఒకడిని మోయలేక పొట్ట మీద పెట్టుకొని మోసుకొచ్చింది ఒకడిని. వాడిని చూస్తే వాడు పిల్లోడ్లాగా లేడు, పాపకొని బస్తాలాగా ఉన్నాడు. మోయలేక తీసుకొచ్చింది. నా గుండె జల్లుమంది. అమ్మా ఇట్లాగని చెప్పుంటే ఏంటమ్మా ఇది అన్నాను. ఆమె వాడిని ఎత్తుకొని, మరి అందుకే ఇంటికి వస్తావా అని అడిగిందే అని. నాకు ఇలాంటి సంగతి చెప్పుంటే వచ్చి ఉండేవాడిని కదా తల్లే. పాపని బస్తాను మూటను మోసుకొని ఆ తల్లి కూడా బల్లుమని ఏడ్చింది. నాయనా వీడి కోసం ప్రార్థన చేయ్యా, వీళ్ళు ఏదో ఒక శక్తి ఉందయ్యా. విపరీతమైన తిండి తింటాడయ్యా వీడు, ఎంత పెడితే అది తింటానే ఉంటాడు. ఆమెనే తెలియదుడికి. అర్ధరాత్రి అందరు నిద్రపోయిన తర్వాత కూర్చుంటాడంట కొండల దగ్గర. తెల్లారికి ఆమెకేం పని లేకుండా మొత్తం కడిగి పెట్టేస్తాడంటాడు. అందుకే అంత బలంగా ఉన్నాడు. అమ్మో వాడిని చూస్తే భయం వేసింది నాకు. తల కూడా మెడ కూడా తిప్పలేకపోతున్నాడు. అయిపోబోయ్ అడు తిండి ఎట్లాంటిది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఆహారాన్ని, శరీర సంబంధమైన ఆహారం ఎంత తింటే అంత బలం కలుగుతుంది శరీరానికి. మరి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ఎంత తింటే అంత బలం ఎందుకు కలగదు? ఎందుకు ఇంకా నువ్వు బలహీనుడిలాగా ఉన్నావు? ఆ ఎదుగుదల, ఆ అభివృద్ధి ఎందుకు నీలో కనిపించట్లేదు? ఆ స్పీడ్ గ్రోతింగ్, ఆ త్వరగా అభివృద్ధి నీలో ఎందుకు ప్రత్యక్షం అవ్వట్లేదు అని అంటే, నువ్వు ఇంకా ఎక్కడో కుంటుపడిన పరిస్థితులలో ఆయన శక్తి కలిగిన వాక్యాన్ని అర్థం చేసుకోలేని, ఆ శక్తి కలిగిన వాక్యాన్ని జీర్ణించుకోలేని వ్యక్తిత్వంలో నువ్వు పడి ఉన్నావు. ఆ స్థితిలో నుంచి రాత్రి నువ్వు లేవాలి. స్తోత్రం కలుగుగాక. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా, ఉదాహరణగా ఒక మాట చెప్పి ముందుకెళ్ళిపోతాను. ఎండపూట వేసవిలో ఆ నీటి బావి దగ్గర కూర్చొని ఉన్నాడు ప్రభు అని యేసుక్రీస్తు. వినండి జాగ్రత్తగా, మీకు అందరికి తెలిసిందే, సందర్భానుసారంగా చెప్తాను. ఆ ఎండపూట ఆయన అక్కడ కూర్చొని శిష్యులతో చెప్పాడు, మీరు ఆహారం తీసుకురాప్పుడు అంటే వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు ఎక్కడ ఏ హోటల్ దగ్గర ఆహారం దొరుకుతుందో ఆ ఆహారం కొనుక్కురావడానికన్నా వెళ్ళారు వాళ్ళు. యేసుప్రభు ఆ ఎండవేళ కూర్చొని ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది. ఎవరామె? సమరయ స్త్రీ. అప్పుడు ఆయన ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు. ఆమె ఒక 8 నెలల నుంచి వాక్యం వింటూ వచ్చిన వ్యక్తి కాదు. ఆమె గత 2 సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తూ పోతున్న వ్యక్తి కాదు. ఆమె ఎంతో కాలం నుంచి ప్రార్థన పరురాలుగా ఉన్న వ్యక్తి కాదండి. ఒక సమరయురాలుగా ఆ బావి దగ్గరకు వచ్చింది. ఆ బావి దగ్గర ఆయన మృదు మధురమైన మాటలు వింది. ఆ మాటలు ఆమె హృదయపు తలుపును తట్టాయి. ఆమె గుండెల్లోకి, ఆమె హృదయంలోనికి వెలుగు వెళ్ళింది, వెలుగు ప్రకాశించింది. ఇక నేను మీతో చెప్పాలనుకున్న మాట,
వెంటనే ఆమె ఊర్లోకి వెళ్ళింది. ఆమె ఊర్లోకి వెళ్ళి చెప్పిన మాట ఆ ఊరి ప్రజల గుండెల్లో ఒక మార్పును తీసుకుని వచ్చింది, ఆసక్తిని కలిగించింది. ఇక్కడ మీరు గమనించవలసింది, యేసు ప్రభు ఎప్పుడైతే ఆమె హృదయంలో ఉదయించాడో, యేసయ్య వాక్యం ఆమె హృదయంలోకి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ అభివృద్ధి క్షణాలలో మనం చూడగలుగుతామండి. ఒక్కసారి మిమ్మల్ని పోల్చుకొని చూడండి. ఎంత కాలం నుంచి దేవుని మందిరానికి వస్తున్నావు, కానీ నీవు నీ ప్రవర్తన ద్వారా, నీ మాట ద్వారా ఏ 10 మంది నన్ను సంపాదించావా? ఏది నీలో అభివృద్ధి? ఒక్కొక్కరిని నిలబెడితే సీనియారిటీ సంవత్సరాలు చెబుతారు. ఏమండి మాట్లాడండి, నేను రక్షించబడినప్పుడు నువ్వు పుట్టావా అని నన్ను అడుగుతారు. మరి నేను పుట్టక ముందే నువ్వు రక్షించబడ్డావే, ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించావు? ఎంతమందికి నీ అమూల్యమైన సాక్ష్యపు జీవితాన్ని కనపరిచావు? ప్రభు కొరకై ఎంతమందిని సంపాదించగలిగావు? ఎంతమందికి నీ అభివృద్ధిని నువ్వు కనపరిచి ఆ ఆశీర్వాదకరమైన అనుభూతి ద్వారా ప్రభుని గణపరచగలిగావు నీవు. ఆమె చూడండి, అప్పుడే రక్షించబడింది ఆమె. ఆ ప్రాస్పరస్, ఆ అభివృద్ధి ఏదో 10 సంవత్సరాలకు వస్తుంది కాదు, 5 సంవత్సరాలకు వస్తుంది కాదు. ఏమండి ఇప్పుడేనండి నేను మొలకలాగా మొలకెత్తానండి, అబ్బా గొడుగు పట్టండి రైళ్ళకే. ఆ అభివృద్ధి తేటగా కనబడాలండి. దైవజనుడు కూడా చెప్తాడు, నా కుమారుడా నీ అభివృద్ధిని తేటగా కనపరచు. నువ్వు ఎంతగా బలపరచబడ్డావో, ఎంతగా స్థిరపరచబడ్డావో, క్రీస్తు శక్తి నీలో ఎలా నిక్షిప్తమైందో అది ప్రజలు చూడాలి. అలాంటి అభివృద్ధి నా దేవుడు ఈ సంవత్సరంలో, రాబోయే దినాలలో నా ప్రభు మీకు అనుగ్రహించుగాక. హల్లెలూయా. ఇంతవరకు నత్తనడక నడుస్తూ వచ్చిన మీ వ్యాపారం అభివృద్ధిలో పదములో ముందుకు సాగునుగాక. ఇంతవరకు నత్తనడక నడిచిన నీ ఆధ్యాత్మికమైన జీవితం విశ్వాసంలోని అధిక విశ్వాసంలోనికి, పరిశుద్ధతలోని అధిక పరిశుద్ధతలోనికి, క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి, స్పీడ్ గ్రోత్, త్వరగా అభివృద్ధి అది తేటగా కనబడినట్లు నా దేవుని బలమైన హస్తం మేము తోడుగా ఉండి ఆ అభివృద్ధిని ప్రభు మీలో కనపరచునుగాక. దేవుడు ఆ రీతిగా అంచెలంచెలుగా మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక 3వ విషయంకి వస్తే ఇంకొక మాట, మనమట ద్రాక్షావల్లి వలె అభివృద్ధి చెందాలట. ఎలాగా నోళ్ళు తీరు చెప్పండి. ద్రాక్షావల్లి వలె. ఎందుకు ద్రాక్షావల్లి వలె అంటే ఇది బహుగా అభివృద్ధి చెందుతుందట. సింగిల్గా కాదు. నేను ఏకాకిని, నేను ఒంటరిని అన్నట్టుగా కాదు. ద్రాక్ష గుత్తులు మీరు చూసారు కదా, ద్రాక్ష చెట్లు ఫలం మీకు తెలుసు కదా. ఒక చెట్టుకు ఒక గెలగా వస్తుందా? అరటి చెట్టులాగా ఎలా ఉంటుంది? ద్రాక్ష ఫలాల యొక్క అభివృద్ధి, ద్రాక్ష చెట్ల యొక్క వైఖరి ఎలా ఉంటుంది? కొమ్మకి రెమ్మకి గుత్తులుగా కనిపిస్తాయి. ఆ బహుగా అభివృద్ధి చెందిన ద్రాక్షవల్లి వలె మనం అభివృద్ధి చెందాలట. అంటే అర్థం ఏంటంటే ఒక్క దిశగా, ఒక్క వైఖరిలో, ఒక్క విధంగా మాత్రమే కాదు, అన్ని విషయాలలో. స్తోత్రం. ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా, విశ్వాసమందు, ప్రేమలో, నిరీక్షణలో, పరిశుద్ధతలో, ఒక దాంట్లోనే కాదు. ఏమంటే నేను ప్రేమలో అభివృద్ధి చెందుతున్నానండి, మరి విశ్వాసంలో దాంట్లో వెనకబడిపోయానండి అంటే ఎట్లా? ఒక ద్రాక్ష చెట్లు, ద్రాక్ష వల్లి ఎలాగైతే బహుగా ఆశీర్వదించబడుతుందో చూడండి. ఆ మాటని పరిశుద్ధ గ్రంథంలోనే మీరు చూస్తారు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 7వ వాక్యం.
ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ధాన్యము వలె వాళ్ళు తిరిగి మొలుస్తారు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. వినండి వినండి, ద్రాక్ష చెట్ల వలె వాళ్ళు వికసింతురు. చదువుమా. లెబానోను ద్రాక్షారసము వాసన వలె వారు లెబానోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురు. అబ్బా, పరిమళిస్తారంట, ఫలిస్తారట, అభివృద్ధి చెందుతారట. లెబానోను ద్రాక్షల యొక్క వాసన వలె. మనకు వాసన లేదు, గీసన లేదు, మనకు ఎదుగుదల లేదు, గిడుగుదల లేదు. ఆదివారం పూట బైబిల్కి బూజు తులపడం, కిస్మిస్ పండగకి స్టార్ లేపడం, ఈస్టర్ పండగకి ఏడిసి 7 గ్లాసులు పానకం తాగడం ఈరోజులను పట్టడానికి. ఇంకా అంతకు మించిన సూత్రం మనకు తెలియదు. మరీ ముఖ్యంగా మా నాళ్ళు అయితే ఈ మధ్య 3 గంటలకు వెళ్ళి కూర్చుంటాడు చర్చిలో. యేసుప్రభు సత్యాడన్న వార్త తెలిస్తే కానీ బయటికి రారు. ఉదయం 9 గంటలకు వెళ్ళి కూర్చుంటారండి, మళ్ళీ బయటకు వచ్చేది ఇప్పుడు అది ఏలోయి ఏలోయి లామా సబక్త. ఇంకొక మాట పలుకు, ఆ మాట పలికితే వెళ్తా బయటికి, అంతే. ఆచారం అయిపోయింది అంతే. నేను ఎంతగా ఫలిస్తున్నాను. యేసుప్రభు కూడా చెప్పారు, మీరు బహుగా ఫలించుట వలన, ఫలిస్తే కదా మహిమపరచబడ్డది దానికి. మీరు బహుగా ఫలించాలి, మీరు అన్ని విషయాలలో ఫలించి వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి. ఒక్క విషయంలోనే కాదు, మీరు విశ్వాసం యందు ఎలా బలపరచబడ్డారో, ఎలా అభివృద్ధి చెందారో, పరిశుద్ధత యందు అలాగే, నిరీక్షణ యందు అలాగే, ప్రేమ యందు అలాగే, మనం అన్ని విషయాలలో అభివృద్ధి ద్రాక్షవల్లి వలె సువాసన కలిగిన వారమై మాధుర్యంగా మన జీవితాన్ని మలుచుకొని ఆ వృద్ధిని మనం కనపరచాలండి. స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన సహోదరులారా, ఒక్కని చెంగు పట్టుకొని 10 మంది ఎలాగైతే ఆయన సన్నిధికి వస్తారో అలాంటి ఫలభరితమైన జీవితం మనకు కావాలి. నాకు ఉండవల్లి సెంటర్లో ఒక ముసలాం తెలుసు. ఆ ముసలమ్మ ఇప్పుడు చనిపోయిందిలే, లేదు. ఆమె నాకు బాగా తెలుసండి. ఎప్పుడు ప్రార్థన మందిరానికి వచ్చి వాక్యం చెప్పి నేను ప్రార్థన చేసేటప్పుడు ఆమెకు ప్రార్థన చేద్దామని నెత్తి మీద చేయబెడితే టక్కమని పట్టుకుంటుంది నా చెయ్యి. ఈ మహనాడు నుంచి వస్తుంది, చనిపోయింది పాప ముసలిది. టక్క నా చేయి పట్టుకుంటుంది. పట్టుకుని ఏం చేస్తుంది తెలుసా? నా చెయ్యిని ఆమె తీసుకుని పక్కన వాళ్ళ మీద పెడుతుంది. నా చెయ్యి నా హ్యాండ్ ఓవర్లో ఉండాలి, ఆమె హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోద్ది. నిజమండి, మీరు నమ్మరు. నా చెయ్యి ఆమె పట్టుకొని పక్కన వాళ్ళ మీద పెట్టి అంటదే, కొత్తగా తీసుకోండి, కొత్తగా అంటే కొత్తగా తీసుకొని వచ్చిన వాళ్ళని నాకు కాదు ప్రార్థన, ముందు వాళ్ళకి చెయ్యి అంటది. మనం పక్కన వాళ్ళ మీద పెట్టి చెయ్యి పీక్కొని మన నెత్తి మనం పెట్టుకున్నబ్బా 4 సార్లు పో. స్వార్థ ప్రియులు అంటే మనాళ్లే, ఎక్కడో ఉండదు. ప్రార్థన చేయించుకునే వచ్చి ఎట్లా చూస్తారండి, ఈ పక్కన కొత్త వాళ్ళు కానీ కనపడ్డారంటే ఇంకంతే బాడీ నెట్టి పడేసాళ్ళని. అరే కొత్తగా వచ్చారే పాప వాళ్ళకి తెలియదే, వాళ్ళని ప్రార్థన చేయించుకొని ఇద్దాం. అబ్బా వీళ్ళు కొత్త వాళ్ళు, వీళ్ళు ఏం చేయలేరు, బలహీనలు అంటే చాలు, అంతే నెట్టేస్తారు. ఇక అంతే. అలాగ వచ్చి నెత్తి మీద చేపెట్టుకుని వెళ్ళేంత మాత్రం సరిపోద్దా? ఎంతగా నీ ఫలభరితమైన జీవితం, ఎంతగా అభివృద్ధి చెందిన జీవితం, ఎంతగా విస్తరించిన నీ ఆధ్యాత్మికమైన జీవితం ఈ రోజున ప్రత్యక్షపరచగలుగుతున్నావు అనే ప్రశ్న నీకు కలిగితే ఈ రాత్రికైనా ప్రభువా నేను బహుగా ఫలించాలి, నేను విస్తారంగా ఫలించాలి, నేను నిరంతరంగా ఫలించాలి. 30, 60 కాదు. కొంతమంది ఇప్పుడు ఉంటారు పేనాస్ వాళ్ళు, నేను 30 అంతలుగాను. ఏమమ్మా అంత తక్కువ? ప్రభువా నేను 60 అంతలుగాను. అయ్యా నడవలేవా? 30 అంతలు 60 అంతలుగా కాదు,
నూరంతులుగా నేను ఫలించాలి ప్రభు. ఏ లోపము లేని వాడనై, ఏ కొదువ లేని వాడనై, బహుగా ఫలించిన వాడనై, విస్తరించిన వాడనై, నేను అనేకులను నీ యొద్దకు నడిపించగలిగిన సాధనమై ఉండాలి. ఆ రీతిగా ఒక అభిషేకం నాకు కావాలి ప్రభు అని ఎంతమంది ఆశించగలుగుతారు మీలో? నా దేవుడు అనుగ్రహించటకు సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దైవజనుడు చెప్తాడు, నా కుమారుడా గాయు, నీవన్ని విషయములలో వర్ధిల్లి, అన్ని విషయములలో వర్ధిల్లి. నేను చాలాసార్లు చెప్తుంటాను, అప్పుడెప్పుడో గోరంట్లో నేను వాక్యం చెప్తే వాళ్ళెవరో పాపం అంత పని కట్టుకుని ఆ క్లిప్పింగ్ కట్ చేసి సపరేట్గా పెట్టారు యూట్యూబ్లో. ప్రసంగానికైనా సిద్ధం, పాకి పనికైనా సిద్ధం అని ఎప్పుడో నేను గోరంట్లలో చెప్తే ఆడికి అది నచ్చింది. మరి నేను చెప్పేది మరలా నిజం, మరలా చెప్తున్నాను. ఒకదానికని కాదు, దేనికైనా సిద్ధం. తగు కృప నా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ కృపను పొందుకొని దేనిలోనైనా ఆయన కొరకు ఫలించడమే మాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది కన్నీటి లోయనా, అది శిఖరాల కృతజ్ఞత శిఖరమా, లేకపోతే ప్రభు నడిపించే నూతనమైన మార్గమా, ఆయన ఇచ్చే ఎలాంటి జీవితమైన జీవిస్తూ ఆయన కొరకు ఫలించడం క్రైస్తవుని యొక్క గురుతర బాధ్యత అది. అంతేగాని ప్రభువా కడుపులో చల్లగా తగలకూడదు ఆయన, నోటికి తిండి తగ్గకూడదు ఆయన, కంటికి నిద్ర తగ్గకూడదు ప్రభువా, రోజుకి 18 hours పడుకుని నిద్రపోవాలి ప్రభువా. రోజుకి 18 hours పడుకుని నిద్రపోవాలంట. నాకు మొన్న ఒక తమ్ముడు చెప్తే నేను నవ్వి సచ్చా. ఒకడు అన్నాడట, నాకు ఎలాంటి ఉద్యోగం కావాలంటే ఏసీ రూమ్లో కూర్చొని ఉండాలి అంతే, అట్లాంటి ఉద్యోగం కావాలన్నాడట. అప్పుడు వాడు చెప్పాడట, ఏటీఎం ఉంది కదా, ఏటీఎం దాంట్లో వాచ్మెన్కి చేరరా అని చెప్పాడంట. దాంట్లో అయితే లోపలే కూర్చోండొచ్చు, కుర్చీ చేసుకుని కూర్చొని తోగుతూ ఉంటాడు. సోమరపోతు సంఘానికి అధ్యక్షుడు కాకపోతే. నేను కష్టపడాలి, అభివృద్ధి చెందాలి, ఈ పనిలో ఆ పనికి దాంట్లో. కొంతమంది ఫిక్స్ అయిపోతారండి, నెలకి ఇది వస్తుంది సాల్లే, ఆదివారం వీళ్ళు వాక్యం పట్టడం సాల్లే, మరలా ఎక్కడ కోటలు చుట్టూ తిరుగుతాము రంకలు దాటం దిగినట్టు. ఆదివారం వెళ్ళామా చాలు, శనివారం వెళ్ళామా చాలు, ఇక బుధవారం గురువారం వెళ్ళామా చాలు. అర్థమవుతుందా? రోజుకొక అధ్యాయం చదివామా చాలు. ఎక్కువ భక్తి ఉండకూడదు, పాసిపోతావు. అలా కాదు, మీరు బహుగా ఫలించాలి. ఒక ద్రాక్ష వల్లి ఎలాగైతే బహుగా ఫలిస్తుందో, పరిశుద్ధ గ్రంథంలో విశ్వాస విషయంలోనే కాకుండా బలము విషయంలోనూ, ఇంక చూడండి ఆ మాటని 84వ కీర్తన 7వ చరణం త్వరగా. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ఎవరు అతను? బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయు. అది వాళ్ళంట. బాకాలోయలో బడి వెళ్ళుచు జలమయము చేయగలిగిన ఆ శక్తి వాళ్ళలో ఉంది. బలహీనులు కారు వాళ్ళు, బహుగా ఫలించిన వాళ్ళు. ఆ ఫలభరితమైన జీవితం నీ దగ్గరుంటే, ఒక మాట చెప్తాను ముగింపుగా, జాగ్రత్తగా వినండి. ఆ బహుగా ఫలించే అనుభవం మన దగ్గరుంటే, ఏ లోయ అయినా మన కనుల ఎదుట అది సమభూమిగా పోడ్చబడుతుందండి. ఆమేన్, 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 ఆమేన్. నువ్వు అంతగా ఫలించాలి. నీ ఎదుట నిలిచిన లోయలన్నీ పోడ్చబడాలి, నీ ఎదుట నిలిచిన లోయలన్నీ నింపబడాలి, నీ ఎదుట నిలిచిన గోతులన్నీ. ఈ సంవత్సరం ఈ రోజుతో ముగింపు అంతే. గోతులన్నీ, గుంటలన్నీ, మెటల్ రోడ్లు కొన్ని ఉన్నాయి, మెటల్ రోడ్లు. ఆ మెటల్ రోడ్డు నాయన దేవుడా, నడవలేము, పరిగెత్తలేము.
ఆ రోడ్లన్నీ సమభూమిగా మార్చబడిపోవునుగా. నేను చెప్పేది ఆ రోడ్లు కాదు, నీకు అర్థమైందిగా? అంతే. ఎప్పుడు అన్నా చూడు, అన్నా అన్నా ఏమ్మా అన్నా, మెటల్ రోడ్డు. ఎప్పుడన్నా చూడు అదే బాధ. కొంతకాలముగా వెంటాడుతున్నాయి కొన్ని గోతులు. ఆ లోయలన్నీ, ఆ గోతులన్నీ పోడ్చబడునుగాక. అలాగా పోడ్చబడాలంటే నువ్వు బహుగా ఫలించాలి. 3 విషయాలు నేను మీతో చెప్తూ వచ్చాను. ఒకటేమో విత్తనము వలె ఫలించాలి. ఎవరు ఆపలేని తనంతట తాను అభివృద్ధి చెందే విత్తనము వలె ఫలించాలి. 2, తామరి పుష్పము వలె చెప్పండి ఫలించాలంట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3వదేమో ద్రాక్షావల్లి వలె ఫలించాలట. ఇంకొక చిన్న మాట కూడా చెప్పనా ఆపనా? ఇంకొక చిన్న మాట చదవండి. అదేంటంటే చెప్తాను. పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక చిన్న మాట చదువుకొని ముగించేద్దాం. 3వ అధ్యాయం 18వ వాక్యం. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు, మహిమ నుండి అధిక మహిమను, ఆ మాటండి, ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభు ఒక ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఇక్కడ ఒక చిన్న మాట నేను చెప్పాలనుకున్న ముగింపు మాట ఏంటంటే, మహిమ నుండి అధిక మహిమకు మనం అభివృద్ధి చెందాలంట. అంటే మహిమలో మనం అభివృద్ధి చెందాలి. ఇప్పుడు సూర్యుడున్నాడు, తలలు పైకి చూడండి. సూర్యుడున్నాడండి, చంద్రుడు ఉన్నాడండి, నక్షత్రాలు ఉన్నాయండి. కనబడుతున్నాయా లేవు మీకు? నిజం చెప్పండి. కనబడినోడికి కళ్ళజోళ్ళు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఒక్కొక్కరికి సోడా బుడ్డ అద్దాలు ఉన్నాయి, ఇంతంత లావున. వాళ్ళకి సాదాగా కనబడ్డా మనకు మాత్రం విచిత్రంగా ఉంటాయి. ఓకే, అయితే ఒకటి ఇక్కడ గమనించాలి. సూర్యుని యొక్క ప్రకాశం వేరండి, చంద్రుని యొక్క ప్రకాశము వేరండి, నక్షత్రాల యొక్క ప్రకాశము వేరండి. ఇవట్లన్నిటికీ ఒకే ప్రకాశం కాదు. పగటిని ఏలుకొనుటకు సూర్యుడిని, రాత్రిని ఏలుకొనుటకు నాకు ఒక డౌట్ వచ్చేసింది. చంద్రుని చేయకపోతే చిన్న సూర్యుని చేయొచ్చుగా. రాత్రికి కొంచెం డిమ్ లైటింగ్ కావాలి, పడుకుని నిద్రపోవాలి కదా. కొంతమందికి లైట్ వేస్తే నిద్ర రాదు. ఆఫా లైట్ ఆఫా, చీకటి సంబంధులు. అమ్మమ్మ లైట్ ఆపాకయ్యో, నాకు భయం అయ్యో, ఎందుకు వచ్చిన గొడవలేనని చిన్న లైట్ పెట్టాడు దేవుడు. అలాంటప్పుడు పెద్ద సూర్యుడా నువ్వు పగలుండు, చిన్న సూర్యుడా
నువ్వు రాత్రికుండు బెడ్ లైట్ లాగా పెట్టకూడదు. చంద్రుని ఎందుకు చేశాడు? చంద్రుని యొక్క మహిమ వేరు, సూర్యుని యొక్క మహిమ సరిలే. బుల్లు బిత్తులు ఎంత ఉన్నాయి, చిన్నవే ఎక్కడో ఉన్నాయి, దేవుడి దగ్గర కనబడట్లే. నేను కూడా సోడబుడ్డి అద్దలు వేసుకోలేము. ఆ నక్షత్రాల యొక్క ప్రకాశం కూడా వేరండి. వింటున్నారని చెప్పేమాట. సూర్యుని కంటే చంద్రుని కంటే వాటి ప్రకాశం అధికం, ఎంతో గొప్పవి. అయినప్పటికీ కూడా అవి అంత దూరాన నిలిచినప్పటికీ వాటి ప్రకాశం మాత్రం సూర్యుని కంటే చంద్రుడి కంటే గొప్పది. ఇప్పుడు నేను మీతో చెప్తాను, ఒక మాట వినాలి. మరి సూర్యుని ప్రకాశం వేరు, చంద్రుని ప్రకాశం వేరు, నక్షత్రాల ప్రకాశం వేరు. వీటన్నింటినీ కలుగు చేసిన దేవుని ప్రకాశము వేరండి. చప్పట్లు కొట్టండి ప్రభువుకి ఘనత. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని యొక్క ప్రకాశం సూర్యుని వంటి ప్రకాశం కాదది. నా దేవుడు ఈయనే అని చెప్పి మనం అనకూడదు. చంద్రుని ప్రకాశం వేరు. ఆ చంద్రుని ఆ సర్వశక్తి కలిగిన దేవునితో సరిపోల్చకూడదు, అది తప్పు. నక్షత్రాలు ఉన్నాయి, ఆ నక్షత్రాల యొక్క మహిమని దేవునితో పోల్చకూడదు. ఎందుకంటే వీటిలన్నింటినీ కలుగు చేసిన సర్వశక్తి కలిగిన దేవుని యొక్క మహత్వం ఉంది, ఆయన మహిమ ఉంది. ఇక్కడ దైవజనుడు అంటాడు, ఆ పోలికగా మనం మార్చబడాలి. అయ్య బాబోయ్, మనకేమో బెత్తుడు తోకుంటే చాలు. ఈ బెత్తుడు తోకతో ఊరంతా ఊగుతుంటాం. ఐఎమ్ ఎంటెక్, ఐఎమ్ బీటెక్, బెత్తుడు తోక. ఏదన్నా ఒక కృప తలంతుంటే చాలు, దాన్ని పట్టుకొని అబ్బో నేను 22, నేను రెవరెండు. ఈ బెత్తుడు తోకలతోనే మనం నూరెగుతుంటే దైవజనుడు చెప్తాడు, అరే పిచ్చోడా, మహిమ నుండి అధిక మహిమకు మనము అభివృద్ధి చెందుతూ ఆయన పోలికను ప్రతిబింబించుతూ మనం ఆయన పోలికగా అంత మహిమకు మనం అభివృద్ధి చెందాలి, ఎదగాలి. మన విశ్వాస జీవితంలో ఈరోజు ఎక్కడున్నాం? మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఎక్కడున్నాం? ఈ రోజున ఆధ్యాత్మికంగా ఎంత పతనమై ఉన్నాం, ఎంత బలహీనమై ఉన్నాం ఆలోచించండి. ఏదో చిన్న ప్రార్థన చేస్తే సరిపోద్దా? చిన్న ప్రార్థన చేసి, చిన్న పాట పాడి, చిన్న వాక్యం చెప్పేస్తే, చిన్న వాక్యం చదివేస్తే సరిపోతుందా? నువ్వు ఎంత అభివృద్ధి చెందాలి, ఎంత మహిమ నీకు పోగొట్టుకుంటున్నావు, ఎంత మహిమను నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఇన్ని లైట్లు వేసాం, మీ ముఖాలు తేటగా కనిపిస్తున్నాయి నాకు. ఏమనుకుంటున్నారు? అసలు మీ ముఖాలు వెలిగిపోతున్నాయి. ఒక్కొక్కరి ముఖం అయితే నిక 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 మెరిసిపోతుంది. మరి మరలా ఇన్ని లైట్లు కట్టామనుకో, అప్పుడు అర్థమవుతుంది ఎంత చీకట్లో ఉండే సంగతి. మరలా ఇంకన్ని లైట్లు కడితే ఓ అమ్మ అంత చీకట్లో ఉన్నామా అనిపిస్తుంది. అంతేగాని ఇదే గొప్పని మురిసిపోతే ఎట్లా బావిలో కప్పలాగా. ఈరోజు విశ్వాస జీవితంలో ఆధ్యాత్మికంగా కూడా అలాగే ఉన్నామండి. అందుకే ఈ నెల మొదటి దినాన ప్రభువు నీతో చెప్తున్నాడు, నేను నిన్ను అభివృద్ధి చేస్తాను. స్తోత్రం కలుగును గాక. నీవు మహిమ నుండి అధిక మహిమలోనికి దాటుదువుగాక. క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణతకి నువ్వు ఎదుగుదువుగాక. ఆయన నిలిచిన ఎవరు సమీపించలేని ఆ తేజస్సుకి ఎదుగుదువుగాక. ఆ అభివృద్ధిని నా దేవుడు నీకు కలుగు చేస్తున్నాను ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఇది వాగ్దానం. అయితే ఒక్క విమర్శ, నువ్వు ఎంత బలహీనుడవో, ఎక్కడ పడున్నావో నువ్వు గుర్తించాలి. రాత్రి నిజమేనైనా ఈ భక్తే నాకు గొప్పదనుకుని పడున్నాను స్వామి, ఇదే గొప్ప అనుకుని ఇక్కడ నేను సతికిలు పడున్నాను నాయన. నాకు ఇంకా ఎంత మహిమ నా కొరకు ఉందని, ఇంత మహిమను నేను పోగొట్టుకుంటున్నానని ఇప్పుడే తెలిసింది. నన్ను ఎక్కించు, ఎక్కలేనంత ఎత్తుకు నన్ను ఎక్కించు. హల్లెలూయా, హల్లెలూయా. నీ శక్తిని, నీ ఆత్మను ఇంకా నా మీద ధారాళంగా సమృద్ధిగా కురిపించు.
ఒక నూతనమైన అభిషేకంతో నన్ను నింపు నింపు నింపు. ఇది చాలదు, ఇది చాలదు, నీ శక్తితో, నీ ప్రభావంతో, నీ మహిమతో నన్ను నింపమని ఈ రాత్రి నువ్వు అడిగిన కొద్దీ నా దేవుడు నీ గుండె నింపి పంపుతాడు. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. లేచి నిలబడాలి త్వరగా. లేచి నిలిచిన వాళ్ళు అడగండి మరి ఇట్లాగే, నాయనా నేను మహిమ నుండి అధిక మహిమలోనికి దాటాలి. సతికిలబడిన అనుభవాలలో కాదు, నిరసలేని అనుభవాలలో కాదు, బలహీనుడనై బలహీనురాలునై కాదు, సారహీనమై సత్వం లేని పరిస్థితులలో కాదు. నీ శక్తి, నీ ప్రభావం, నీ బలము నాకు కావాలి. నన్ను అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేసిన వాడా. థ్యాంక్ యూ గాడ్. నా ప్రియ సహోదరులారా, ఇప్పుడున్న మీ స్థితిని చూసి మీరు సంతృప్తి చెందకండి. నాకు నూతనమైన బలము కావాలి, నాకు నూతనమైన కృప కావాలి, నాకు నూతనమైన అభిషేకం కావాలి. నీలో నేను బలపడాలి, నీ మహిమకు నేను చేరాలి, నీ మహిమను నేను పొందుకోవాలి, నీలో నేను లీనమైపోవాలి, నీలో నేను ఏకమైపోవాలి. నీవు నేను నేను నీవు ఏకమైపోవాలి ప్రభు. ఆ శక్తి నాకు కావాలి, ఆ ప్రభావం నాకు కావాలి. నింపు. ఒక విత్తనము వలె, తామర పుష్పము వలె, ఖర్జూర వృక్షము వలె అడగండి 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 అడగండి. ఒక విత్తనము నేలలో పెడితే దానికి ఎవరో బలవంతము చేసి దానిని మరి మొలకెత్తాలని చెప్పాల్సిన అవసరం లేదు. ఒక విత్తనం భూమిలో పడితే తనంతటి తాను ఫలిస్తుంది, తనంతటి తాను బలం తెచ్చుకుంటుంది, తనంతటి తాను. నా ప్రియమైన సహోదరుడా, నీకు ఎవరో నీ పక్షాన్ని నిలవాలనుకోవద్దు, ఎవరో సపోర్ట్ కావాలి అనుకోవద్దు, ఎవరో నీకు ఎదుట నిలవాలి అని అనుకోవద్దు. నీకై నీవు నిలిచే సామర్థ్యత నా దేవుడు నీకు ఇస్తాడు. నీకై నీవు అభివృద్ధి పొందే శక్తి నా దేవుడు నీకు ఇస్తాడు. నీకై నీవు నా దేవుడు నీకు తోడుగా ఉంటే చాలు, నా దేవుని కృప నీకు తోడుగా ఉంటే చాలు, నా దేవుని శక్తి నీకు తోడుగా ఉంటే చాలు. యోసేపును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యోసేపును దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. అడగండి ప్రభుని. ప్రభువా, నేను మనుషుల మీద ఆధారపడ్డాను, ప్రభువా బలవంతుల మీద ఆధారపడ్డాను, ప్రభువా శక్తివంతుల మీద ఆధారపడ్డాను. ఇదిగో ఈ రాత్రిని పాదాలు పట్టుకుంటున్నాను. నీవు నాకుంటే చాలు, నీవు నాకుంటే చాలు. నాకు ఆ సామర్థ్యత నువ్వు. నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు. వేగముగా నీవు అభివృద్ధి చెందాలి. 25 ఏళ్ళకు కాదు, 10 సంవత్సరాలకి కాదు, 50 సంవత్సరాలకి కాదు. ఆ వేగము దినదినమునకు అభివృద్ధి, దినదినానికి అభివృద్ధి, దినదిన అభివృద్ధి నీలో తేటగా కనబడాలి. దినదిన అభివృద్ధి నీలో తేటగా కనబడాలి. అది విశ్వాసం అందే కానీ, ఫలము ఎందే కానీ, కృప ఎందే కానీ, మహిమ ఎందే కానీ ప్రతిదినము ద్రాక్షావళి అది బహుగా ఫలిస్తుంది. అలాగే నీ ఫలం ఉండాలి, అలాగే నీ ఫలభరితమైన జీవితం ఉండాలి. నా ప్రియమైన సహోదరుడా, నువ్వు ఎంతగా ఫలిస్తున్నావు? తుదకు దేవుని వాక్యములు దైవజనుడు పౌలు చెప్తాడు, క్రీస్తు యేసు యొక్క ఆ పోలికగా మనము మార్చబడదుముగాక.
యేసు యొక్క ఆ మహిమగా మనము మార్చబడుతున్నాక. ఆ మహిమగా, ఆ మహిమలోనికి మనం మార్చబడాలంటే అదిగో నూతన శక్తి నీకు కావాలి, నూతనమైన అభిషేకం నీకు కావాలి, నూతనమైన బలము నీకు కావాలి. ప్రభు నింపు, నింపు, నింపు. చప్పడబడుతూ ప్రభు శక్తిని పొందబడి, ఆరాధిస్తూ ప్రభు శక్తిని పొందబడి, ఆత్మలో నింపబడండి, ఆత్మ శక్తిని పొందండి. నూతనమైన అభిషేకం, నూతనమైన అభిషేకం, అభిషేకం. చప్పడబడండి ప్రభుకి ఘనతగా. శక్తి, శక్తి. ప్రభువా నింపండి నీ ప్రజలను, నింపండి నీ ప్రజలను, నింపండి, నింపండి ప్రభు, నింపండి, నింపండి, నింపండి. అనాయింట్, అనాయింట్. నూతనమైన అభిషేకమే, నూతనమైన అభిషేకం. ప్రతి చీకటి తొలగి, ప్రతి అవిధేయత తొలగి, నూతనమైన కృప, నూతనమైన కృప. నీ జీవితంలో ఒక నూతనమైన అధ్యాయం ప్రారంభించబడుతుంది. నువ్వు ఎంత బలహీనుడు అయి ఉన్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు ఎంత వెనకబడి ఉన్నావో నీకు తెలుస్తుందా? నువ్వు ఎంత మహిమలో దిగజారిపోయి ఉన్నావో నీకు అర్థమవుతుందా? మరి ప్రభు పాదాలు పట్టుకుని నీ మహిమను నాకు ధరింప చేయి నాయనా, నీ మహిమతో నన్ను నింపు నాయనా. నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే, నాలో నీవుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత నుండేదా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా. అందరూ నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా. నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును, ఏమని వివరించును, ఏమని వివరించును. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. అందరూ కలిసి నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును, ఏమని వివరించును, ఏమని వివరించును, ఏమని వివరించును, ఏమని వివరించును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును, ఏమని, ఏమని వివరించును, ఏమని
ఆత్మలో అభిషేకముతో నేను పరిపూర్ణత చెందేలా, పరిపూర్ణత చెందేలా, పరిపూర్ణత చెందేలా. ఇదే దర్శనము, ఇదే దర్శనము, ఇదే నా దర్శనము. ఓహో నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని ఆమె ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకు నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముతో కడుగబడినవాడునా, యేసయ్యా నీ రక్తముతో కడుగబడినవాడునా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, మారితిని. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిపూర్ణత చెందేదా, పరిపూర్ణత చెందేదా. ఆ పరిపూర్ణతకి నీవు రావాలి. అందుకే నా దేవుడు ఈ నెల మొదటి దినాన నీతో చెప్తున్నాడు, నేను నిన్ను అభివృద్ధి చేస్తాను, అత్యధికముగా అభివృద్ధి చేస్తాను. ఎలా? ఓ విత్తనము వలె, తామర పుష్పము వలె, ద్రాక్షావళి వలె మహిమ నుండి అధిక మహిమకు చేరునట్లు నేను నిన్ను అభివృద్ధి చేస్తాను. ఈ వాగ్దాన నెరవేర్పు నాలో జరగాలయ్యా, నాలో జరగాలి ప్రభు. ఈ వాగ్దానం నెరవేర్పు నేను అనుభవించాలి ప్రభు. ఆశ కలిగిన వ్యక్తిగా అయితే అలాగే మీ చేతులు పైకెత్తి ప్రభువుకు మీ హస్తాలను అప్పగించు. ప్రభువా, నేను ఎంతగా వెనకబడిపోయి ఉన్నాను. నా కంటికి కట్టొచ్చినట్లుగా చెప్పావు నాయన. భూమిలో పడి చచ్చిన విత్తనం లాగా ఉన్నాను. ఎదుగుదల లేక రక్షించబడిన ఆనాటి నుంచి ఈనాటి వరకు అలాగే ఉండిపోయానయ్యా. ద్రాక్షవల్లి అయినా నీతో అంటుకొట్టబడ్డానే కానీ నా వలన ఏ ఒక్కరూ కూడా నీ సన్నిధికి వచ్చిన వాళ్ళు కాదే. విశ్వాసంలో బలహీనమై, నిరీక్షణలో కుంటుబడిపోయి, పరిశుద్ధతలో సతగిలబడి
నేను ఫలించలేకపోతున్నానయ్యా. నీ మహిమకు నేను చేరాలి బాబా. నీ మహిమను నేను చేరుకోవాలి నాయనా. నీ మహిమలో నేను భాగస్తుడను కావాలి. నా చేతిని పట్టుకొని ఇదిగో ఈ వాగ్దానాన్ని నాలో నెరవేర్చి నన్ను నీ కొరకు ఒక సాక్ష్యం నిలబెట్టుకునమని మీ చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకోనండి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. గతించిన 3 నెలలు మీ కృపలో మమ్మల్ని దాచి భద్రపరిచి ఈ 4వ నెల ఈ మొదటి దినమున నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అని వాగ్దానపూర్వకంగా మీరు మాతో మాట్లాడి నేటి దినమున మాలో ఒక నూతన తీర్మానాన్ని కలుగు చేసినందుకని స్తోత్రాలు. ఎంతో కాలంగా నీ సన్నిధిలో నేను వెంబడిస్తున్నప్పటికీ అభివృద్ధి పొందలేని స్థితిలో, ఎవరూ మా అభివృద్ధిని చూచి నీ వైపుకు ఆకర్షించబడలేని స్థితిలో ఉన్నాం తండ్రి. ఈ రాత్రి విత్తనము వలె మేము అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. ఎవరో సహాయం వలన కాదు, మీరు మాతో ఉంటే చాలు. యోసేపు అభివృద్ధి పొందినట్లుగా, అబ్రహాము అభివృద్ధి పొందినట్లుగా మేమందరం కూడా మీ సహాయం వలన అభివృద్ధి పొందినట్లు మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. తామర పుష్పం వలె వేగిరముగా త్వరగా అభివృద్ధి పొందడానికి మీరు సహాయం చేయండి నా తండ్రి. మీ సన్నిధిలో ప్రభువా ద్రాక్ష వల్లి వల్లే మేము అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. మేము బహుగా ఫలించి మేము విస్తరించుటకు, మా యొక్క సువాసన వెదజల్లబడుటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఒక్క విషయంలో కాదు, అన్ని విషయాల్లో భౌతికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా మేము అభివృద్ధి పొందడానికి మీరు సహాయం చేయండి. నీవు మహిమ కలిగిన దేవుడువయ్యా. ఆ మహిమకు మేము అభివృద్ధి పొందినట్లు, మహిమ నుండి అధిక మహిమకు పరిశుద్ధాత్మ ద్వారా నీ పోలికగా మేము మార్చబడినట్లు మీరు మమ్మల్ని అభివృద్ధి పొందించమని ప్రార్థిస్తున్నాను. వాగ్దానం మీరు మా కొరకు అనుగ్రహించారు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి, ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకోవడానికి ఈ దినము నుండి మాలో అభివృద్ధి ప్రారంభించబడేటట్లుగా మీరు కార్యాన్ని ప్రారంభించినందుకు నేను స్తుతిస్తున్నాను తండ్రి. విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరి బ్రతుకులో మీరు కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుని ఇంతవరకు మీరు బలపరిచి అభిషేకించి వాడుకున్నారు. ఇంకొన ఉన్నతమైన కృపను, అభిషేకాన్ని ఇవ్వండి. చేరి వచ్చినటువంటి నీ బిడ్డలందరూ విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని చేతపట్టుకుని వెళుతున్నారు. వారు వారి కుటుంబాల్లో అభివృద్ధి పొందుదురుగాక, వారు ఉంటున్న ప్రాంతాల్లో అభివృద్ధిని పొందుదురుగాక, వారి అభివృద్ధి అనేకులు చూచి నీ వైపుకు ప్రజలు ఆకర్షించబడుదురుగాక. అట్టి కార్యాలు మీరు జరిగించి మీరు అక్కడకు రాజ్యానికి సిద్ధపరచండి. నీ బిడ్డలను కృపాక్షేమాలతో నడిపించండి. సమాధానము, నెమ్మది, ఆరోగ్యం అనుగ్రహించండి. సమస్త ఘనత, మహిమా, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడని యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం ఈ కూడికలో పాలు పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక.